నష్టాల బేరుజు ఏం చెప్తారు మీరు? ఏమంటారు మీరు ఎన్డీఏలో టీడీపీ చేరడం ద్వారా లాభ నష్టాలు బేరుజు వేసుకుంటుంది మీ పార్టీ, మీ అధినేత అందరికి ఫోన్ కాల్ చేస్తున్నారు, రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. లాభ నష్టాల గురించి ఏం చెప్తారు? ఎన్డీఏలో చేరితే ఎట్లా, చేరకుంటే ఎట్లా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. అవును, రాజ్య అధికారం ఎందుకు అంటే పరిపాలన ఏ విధంగా జరగాలి, ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని ప్రజలు బేరీజు వేసుకొని చేస్తారు. అంటే సత్యం గెలుస్తుందన్నమాట నిజమే కానీ గెలిచినటువంటి ప్రతిదీ సత్యం కాదు, న్యాయం కాదు. అంత మాత్రాన 2019లో 151 స్థానాలు వచ్చి అధికారం ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించాడనో గొప్ప పరిపాలన చేశాడనో ఇప్పటి వరకు మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ఉపన్యాసం అంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 90 సీట్లతో మీరు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారని జనం నమ్మి మళ్ళీ మీకు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడానా? మాట్లాడడం కాదు, మీరు మాట్లాడేప్పుడు అది నేను చెప్పేది పద్ధతేనా? ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్ కంక్లూడ్, టైం అవుతుంది. 151 స్థానాలు ఇచ్చినంత మాత్రం కాదు, సాక్షి పత్రికలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు 2,43,000 కోట్ల రూపాయలని డిపిటి ద్వారా ప్రజలకు ఇచ్చారంటే మోహన్ రెడ్డి గారు డబల్ జగన్మోహన్ రెడ్డి 4,50,000 కోట్లు. డైరెక్ట్ 2,50,000 కోట్లు, ఇండైరెక్ట్ 4,50,000 కోట్లు. మళ్ళీ మీరు అనుకోద్దు, వాస్తవమే మాట్లాడుతున్నా, అవాస్తవాలు మాట్లాడే అలవాటుకోలేదు మీరు. ఎందుకంటే మీరు అబద్ధం చేస్తున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పాఠాలు మీరు 2,50,000 కోట్లు మీరు చేసే 2,26,000 కోట్లు మేము అప్పు చేసింది మీరు చేసి మా మీద చెప్తే ఎట్లా? మీరు చేసేదంతా తప్పు, మా మీద తప్పు చేస్తే నేను ఇంట కూర్చుంటే. మోహన్ రెడ్డి గారు కాదండి, ఎట్లా సోదరా, మోహన్ రెడ్డి గారు మీరు చర్చలోకి వస్తున్నారు కానీ షూట్కి ఒకదానికి చెప్పండి. సొంత బాబాయిని చంపి 5 సంవత్సరాలు అయితే ఎవరు చంపారో తేల్చడం చేత కానీ ముఖ్యమంత్రి ఈ కబుర్లన్నీ చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? సిబిఐ మీరు పొత్తు పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది కదా, మరి తేల్చండి. ఏం ఖర్చున్నారు తేల్చమని చెప్పండి. రాష్ట్రానికి సిబిఐ వద్దు అని మీలాగా మేమేమన్నా? మోహన్ రెడ్డి గారు అరే ఇలాంటి ఇట్లా బుల్లెట్ చేసి ఎట్లా అవకాశం ఇచ్చారు మీకు? ఇచ్చాను, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ సూటిగా చెప్పండి. సూటిగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో పంతులని సారాయి కొట్ల దగ్గర నిలబెట్టి, ఎమ్మెల్యేలను ఇసుక క్వారీల దగ్గర నిలబెట్టి ఈ దందాలు చేసుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు సార్. ముగ్గురు కలవడం వల్ల ఒక్కరండి, మీరు కేసులకు భయపడి లేకుంటే రకరకాల అంటే మీకు ఒక ప్రొటెక్షన్ కావాలి, ఆ ప్రొటెక్షన్ కోసమే ఎన్డీఏని ఆశ్రయిస్తున్నారు, బీజేపీని ఆశ్రయిస్తున్నారు అనేది ఆ కోణంలో చెప్పండి. ప్రొటెక్షన్ ఏముందండి? కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక్కోసారి అవి ఏ విధంగా ప్రతిఫలిస్తాయి అనేటువంటి దాన్ని ప్రజానీకం గమనిస్తూ ఉంటారు. కేంద్రం రాష్ట్రం మధ్య ఉండేటువంటి సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫెడరల్ రాజ్యాంగంలో భారత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో చేస్తూ వస్తుంది. అది తనకు అనుకూలమైన పార్టీలు ఉన్నప్పుడు ఆ యాక్సెస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరికి బాగా మంచి రిలేషన్ ఉందనుకోండి, పక్కన బెంచ్ల మీద కూర్చొని జేబులో చేపెట్టి తీసుకుంటాం. అదే ఎవరన్నా ఎదుటి వాళ్ళు వచ్చి అడగాలనుకోండి, కొంచెం దూరంగా కూర్చొని మాకు ఈ సాయం కావాలని అడగాలి. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ దాంతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ లోకి వెళ్ళడం వల్ల ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నిన్నటి నాడు ఏదో తప్పు జరిగింది, నిన్నటి నాడు ఏదో అంశంలో అవగాహన లోపం వచ్చింది, అది రేపు సరి చేసుకోకుండా ఉంటారని కాదు, అది ఖచ్చితంగా రాష్ట్రానికి అవమానం చేసి అన్యాయం చేస్తారు. రామోహన్ గారు ఒక్కొక్క సెకండ్, రైట్. ఇప్పుడు వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి సంబంధాలు వారు డే 1 నుంచి వాళ్ళు బాగానే ఉంటున్నారు. వైసీపీ డే 1 నుంచి అంశాల వారిగా మద్దతు అంటూ రకరకాల పాజిటివ్తోనే ఉన్నారు, ఇద్దరు మంచిగా ఉన్నారు.
కానీ ఎన్నికల వేళ బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ అక్కడ కావాలి కాబట్టి వారి రాజకీయ ప్రాబల్యం పెరగాలి కాబట్టి ఎవరు వారు టీడీపీతో పోవాలనుకుంటున్నారు, వైసీపీ కూడా రిప్రజెంట్ చేసింది. కానీ జగన్ కాదని చంద్రబాబుతో మోడీ ఎందుకు వెళ్తున్నారు అనేది జగన్ వచ్చే కదా, జగన్ రాడు కాబట్టి జగన్ దగ్గర రారు. జగన్ రానప్పుడు ఎవడో ఒకరిని పట్టుకోవాలి. జగన్ అన్నారు కొంచెం వాళ్ళు ఆపితే ఒకటి అన్ని పార్టీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఎన్నికల సభ లాగా అనుకుంటున్నాను. నేను దాదాపు ప్రతిరోజు 4-5 టీవీలో ఉంటున్నాను. ఇది ఎన్నికల సభ కాదు కదా, ఇది టీవీ చర్చలు అనేది కొంచెం వెలుగు పుట్టాలి, చర్చలో వేడి పుట్టదు. ఒకటి నెంబర్ 1. వాళ్ళ ప్రచారానికి వాడుకున్నా కూడా ప్రజలు దీన్ని చూసి ఓట్లేస్తారని నేను అనుకోవట్లేదు. రెండు అంశాలు రేపు ప్రభావితం చేస్తే అంటున్నాను. ఒకటేమో రీసెంట్ పాస్ట్, ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని చూస్తా రీసెంట్ పాస్ట్. ఇది సంక్షేమ పథకాల విషయంలో ఎవరు వేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకుముందున్న పాస్ట్ ఉంది కదా, 5 ఏళ్లు టీడీపీ ఉన్నాయి. ఆ 5 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలు, ఈ 5 ఏళ్ల మనకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉందంటున్నా. సరిగ్గా 2014లో ఏం మాట్లాడుకున్నాము, 19లో అదే మాట్లాడుకుంటాం, 24లో అదే మాట్లాడుకుంటాం. ఎట్లా అంటున్నాను, రాష్ట్ర ప్రయోజనాలు 4-5 అంశాల మీద ఆధారపడేది. ఒకటి రాజధాని, 2ది పోలవరము, 3ది ఉక్కు కర్మాగారం, 4ది మనకు పోర్టులు, 5ది మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉంటుంది. ఈ అంశాల చుట్టూ రాజకీయాలు తిరగాలి. ఇదంతా విడిచిపెట్టి సార్ నేను చెప్తాను, మేము వీసాలు చెప్తాం తొడగడతామంటే ఏంటంటే ఆపద్ధర్మ పథకాలను, ఆపద్బంధు పథకాలను ఎవరు నమ్మలేదు. గతంలో పసుపు కుంకుమ లాస్ట్ ప్రకటిస్తే ఏమైంది తెలుసు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే వైసీపీ ఇచ్చిన పథకాలు ఇప్పుడు వైసీపీ ఇప్పటిదాకా చేసిన పథకాలకు అదనంగా మరొక 4 కర్ణాటకను చూసి, తెలంగాణ చూసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. ఈ ఎంత బడ్జెట్ అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకా 1,00,000 కోట్లు కావాలి, మేమే ఇంకా కష్టపడితే ఈ పథకాలకు చేరుకుంటలేమన్నారు. కనుక 2 విషయాలు. ఒకటేమో ఈ 3 కూటమి కావడం వల్ల లాభం ఉంటది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, ఖచ్చితంగా మనం కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఏం చేస్తున్నా చూసినాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మనం ముగ్గురం కలవాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఏం చెప్తారు అంటే ఓట్ల బదిలీ కాదు, క్లారిటీ వచ్చింది సార్. బీజేపీ క్లారిటీ వచ్చింది. ఏమైందంటే ఇటు పక్కన మనం జనసేన టీడీపీ కూటమితో పోతే లాభం ఉంటుంది అనుకున్నది. కనుక అమిత్ షాతో చర్చ జరిపారు. రేపు ఎల్లుండి పొత్తు ఖరారు అవుతుంది. పొత్తు పక్కన పెట్టాం 2 ప్రభుత్వాలు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు చివరి పోరాటం దింపుడు గల్ల భాష అంటాం మనం పోయి చేసేస్తున్నారు. ఇది నిధులు వస్తే నేను నమ్మతలేను. కానీ అదే స్థితి 2014, 2019లో 2014 పక్కన పెడదాం, కొత్త రాష్ట్రం. 2019 ఎన్నికల ముందు ఏ పరిస్థితి ఉందో ఇవాళ 2024 ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పిన ఏమి తీరలే కదా, ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి కదా. కనుక ఆర్థిక రాజకీయ రంగాన్ని తక్కువ పట్టించుకుంటారు. ఇప్పుడు పొద్దున అన్ని వింటున్నారు. రాజకీయం కంటే ఇప్పుడు కట్టప్ప సెకండరీ సార్. కానీ ఓట్ షేరింగ్ అంటే వ్యతిరేక ఓటు చీలిపోతుంది అనే ఒక ఆశతో ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విధానాలు నచ్చడం వాళ్ళందరూ ఒకటైనప్పుడు వాళ్ళకి ఓట్లు ఉంటది కదా అంటున్నారు. ఒకరిని విడిపోయినప్పుడు ఏమైందో చూసినాం కదా. అంతకుముందు 2014 అంటే 2019 చూసిండ్రు. ఇప్పుడు మళ్ళీ అదే పాత కూటమి మొదలవుతుంది. కనుక దీనివల్ల లాభమే నష్టం కాదు ఎన్డీఏ కూటమి.